ఒక్కరోజు బాగోతానికి మూతి మీసం గొరిగించుకున్నట్టు చేసిండ్రు కదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అని అంటుర్రు చాలా మంది. హోటళ్ల మీద చెకింగ్లు చేసినట్టు కటింగ్లకు వచ్చి మళ్ళా కామైపోయిండ్రని కామెంట్లు చేస్తుండ్రు. ఎందుకనంటే యాక్షి పాడుగాను గీ నీళ్ళకెళ్ళి చెప్పులేసుకొని నడిచేతందుకే గలీజ్ అనిపిస్తది. అసొంటిది ఇల్లు చూడు, గ్లాసులు గిన్నెలు ఎంత మంచిగా గడుగుతున్నారు. చాయ్ తాగే గ్లాసులు తినే ప్లేట్లను ఎర్రటి నీళ్లతో ఏమనదమ్ముతున్నాడా? బ్రదర్ కు బెస్ట్ క్లీనింగ్ అవార్డు ఇవ్వాలి. హైదరాబాద్ యూసుఫ్ కూడా కాడున్న ఒక ఉడిపి హోటల్ కనిపించిన నీళ్ళు ఇవి. నీళ్ళ పైపు లీక్ అయి నీళ్ళు ఇట్లా డ్రైనేజీ నీళ్ళతో కలుస్తున్నా హోటల్లో మాత్రం ఏం పట్టించుకోకుండా అవే నీళ్ళతోటి వంట సామాన్లు అడుగుతున్నారు, అలానే సర్వ్ చేస్తున్నారు. మరి గింత నిర్లక్ష్యంగా మురికి నీళ్ళ గిన్నెలు గిలాసులు దోమి జనాల పానాలతోని పైలా పచ్చి సాటలాడుతున్న ఇటువంటి హోటళ్ల మీద ఏం చర్యలు తీసుకునే లేదా? ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏడున్నారు? ఒక్కరోజు అలచల్ చేసి పోడేనా? అటెంక్ ఎట్లున్నా ఏం పట్టించుకోరని సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెట్టి కన్నెర చేస్తున్నారు. మరి చూడాలి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో ఇది చూసినాక ఈ హోటల్ మీద. సినిమాలు వాళ్ళ డేట్లు పేమెంట్లు మేనేజ్ చేసేందుకు కింద మేనేజర్లను పెట్టుకుంటారు. వాళ్ళే వాళ్ళ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. గట్లనే రాజకీయాలలో కూడా సీఎం జగన్ అన్న సలహాదారులను పెట్టుకుంటాడు. రకరకాల సలహాలు ఇచ్చేందుకు ఎంతో మందిని సలహాదారులను సర్కార్ జీతాలు ఇచ్చి పెట్టుకుంటుండే అప్పట్లా. ఇప్పుడు పవర్ పోయినాక కూడా పవర్ ఎందుకు పోయిందో చెప్పి మళ్ళా పవర్లకు పట్టుకొచ్చేటందుకు ఇంకో సలహాదారుణ్ణి పెట్టుకుంటుండట. మావోన్కి రెండే మంచి గుణాలు. ఒకటి మావోన్కి ఏం తెలియదు, ఇంకోటి ఎవరైనా చెప్తే వినడు అన్నట్టే చెప్పుకుంటారు జగనన్న దగ్గరోళ్ళు. ఇంకొకరు మాటనేనని జగనన్నకు సలహాదారులు అవసరమా అని అంటుంటారు జగనన్న గురించి ఎరికేనోళ్ళు. కొత్తగా జగనన్న ఆళ్లమోహన్ సాయిదత్ అనేట ఆయనను సలహాదారునిగా పెట్టుకున్నట. ఇక ఆయన వైసీపీని మళ్ళా పవర్లకు ఎట్లా దేవాలి, బాబు సార్ని ఎట్లా బొడగొట్టాలి, పంకరెక్కలకు మళ్ళా కరెంట్ ఎట్లా సప్లై చేయాలి అన్ని సలహాలు ఇస్తారట. ఆ సలహాలతోటి జగనన్న ప్యాన్ కు ఓవరాయిలింగ్ చేస్తారట. ఈ కొత్త పెట్టుకున్న సలహాదారుడు మోహన్ సాయి ఇది వరకు బాబు సార్ తాను కూడా పనిచేసిందట. మొన్నటి ఓట్లప్పుడు ఈటల రాజేంద్రం సార్ కూడా సలహాలు చెప్పినట. అంతకుముందు ఒకసారి అమిత్ షా సార్ కు సలహాలు ఇచ్చిందట. అదే అనుభవంతో ఇప్పుడు జగన్ అన్నకు సలహాలు ఇవ్వబోతున్నట. అయితే అసలైన మనిషి మారకుండా సలహాదారులు మారిస్తే ఏం ఫాయిదా అని వైసీపీలు గుసగుసలు పెట్టుకుంటారట. ఇవల్దో సలహాలని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టు లీడర్లను ట్రాన్స్ఫర్ చేసిండు. నెల్లూరులో బలమునం తీసుకుపోయి గుంటూరులో పోటీ చేయించిండు. గుంటూరుని తీసుకుపోయి విశాఖపట్నంలో పోటీ చేయించిండు. ఓ కూరు పటేల్ కూడా పొరుగురులో అరామ కూడా ఆయన సోయి మర్చిపోయిండు. గందుకే పార్టీకి దెబ్బ పడ్డది. వీళ్ళు తిరగకుండా ఫ్రీలాన్సర్లు ఇచ్చిన కాగితాల రిపోర్టు నమ్మి క్యాండిడేట్లను ఉడగొట్టుకున్నాడు. పదవుల కోసం సలహాదారులను పెట్టుకుండు కానీ ఒక్కరి సలహాలను పాటించిండా? ఒక్క సకల శాఖ సలహాదారుడు చెప్పినట్టే ఇన్నారు కానీ వేరేటోళ్ళ మాటలు ఏమైనా పట్టించుకురా? అసలు ఎమ్మెల్యేలను దగ్గరికి రానిచ్చిండా? మంత్రులను లోపలి పోనిచ్చిండా? ఏందో చక్రవర్తులను కలవనీకే కూడా గంత కష్టం ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులనే కలవనీకే సీఎం కు వీలు కాకుంటే ఎట్లా కొసెళ్తాది? మొన్నట్ల కేతిరెడ్డి కూడా గదే అన్నాడు. మాకే అపాయింట్మెంట్ దొరకకపోయేది, ఆడవై పడిగాపులు కాసేదని. సొంత పార్టీ వాళ్ళకి గట్టంటే ఇంకేడ ముంగడ పడుతుంది. జగన్ మోనార్కు మనస్తత్వం మారినంత వరకు ఎంతమంది సలహాదారులను పెట్టినా దండిగాని షోలు కొరుక్కుంటారట సొంత పార్టీ లీడర్లే. మరి చూడాలి ఈ సలహాదారు సక్కదనం ఎట్లుంటుందో.